హాయ్ కామ్రేడ్స్, దిస్ ఈజ్ ఎన్ఎస్ఎస్ఆర్ అడ్వకేట్, హైకోర్ట్ ఆఫ్ ఏపీ అండ్ ట్రయల్ కోర్ట్స్. మిత్రులారా, మనం ఏదైతే కొన్ని సందర్భాల్లో మనకి ఒక ముద్దాయికి, దట్ మీన్స్ అక్యూజ్డ్కి ఎన్బిడబ్ల్యూ అనేది ఇష్యూ అవుతుంది. అతను అబ్స్కాండ్ అవుతూ ఉంటాడు, అతను రీకాల్ చేసుకోడు, అబ్స్కాండ్ అవుతూ ఉంటాడు. ఈ సందర్భంలో కావచ్చు, లేదు అతన్ని మనం కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలనుకున్నటువంటి సందర్భంలో కావచ్చు, కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలనుకున్నటువంటి సందర్భంలో కావచ్చు, పోలీసు వారు ఫైల్ చేసినటువంటి కేసెస్లో పోలీసు వారు ఎన్బిడబ్ల్యూ ఎగ్జిక్యూట్ చేసి కోర్టు ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అది వారి డ్యూటీ, పోలీస్ ఫైల్ చేసినటువంటి కంప్లైంట్స్లో. కానీ పోలీసు వారు కాకుండా మనం ఎన్యాక్ట్ సహజంగా ముఖ్యంగా మేజర్గా మనం చెక్ కేసులు ఫైల్ చేస్తూ ఉంటాం. చెక్ కేసులు ఫైల్ చేసినప్పుడు చెక్ కేసుల్లో ముద్దాయి అబ్స్కాండ్ అవుతాడు, అతనికి ఎన్బిడబ్ల్యూ ఇష్యూ అవడం జరుగుతుంది. ముద్దాయి అబ్స్కాండ్ అవుతాడు, అతనికి ఎన్బిడబ్ల్యూ ఇష్యూ అవడం జరుగుతుంది. లేదు కోర్టును నిర్లక్ష్యం చేసి కోర్టుకి హాజరు కాకపోయినా సరే, అతని తరపున ఏ విధమైనటువంటి అటెండెన్స్ డిస్పెండ్ చేయమని చెప్పి వాళ్ళ ప్లేడర్ గారు ఆ పిటిషన్ ఫైల్ చేయకపోయినా సరే, అతను ప్లేడర్ గారిని పెట్టుకోకపోయినా సరే, సంబంధం తీసుకున్న తర్వాత ఆటోమేటిక్గా అతనికి ఎన్బిడబ్ల్యూ ఇష్యూ అవడం జరుగుతుంది. ఆ ఎన్బిడబ్ల్యూని ఎగ్జిక్యూట్ చేసుకునేటటువంటి సందర్భంలో కొన్ని సందర్భంలో పోలీసు వారు ఏం చేస్తారండి, కొన్ని సందర్భంలో కోర్టు వారు వారెంటెడ్ డైరెక్టెడ్ టు పోలీస్ ఆఫీసర్ డైరెక్ట్ చేయడం జరుగుతుంది. అండర్ సెక్షన్ 74 సిఆర్పిసి 1973 ప్రకారం వారెంట్ని ఎగ్జిక్యూట్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయమని చెప్పేసి కోర్టు వారు పోలీసు వారికి డైరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ది బిఎన్ఎస్ఎస్ 2023 ప్రకారం అయితే 76 ప్రకారం వారెంట్ డైరెక్టెడ్ టు పోలీస్ ఆఫీసర్ అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో పోలీసు వారికి ఉన్నటువంటి పని ఒత్తిడి కావచ్చు, మరొకటి కావచ్చు, మన ప్రైవేట్ కంప్లైంట్కి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ మనకు ఉంటుంది కాబట్టి మనమే ఎగ్జిక్యూట్ చేసుకోవాలి వారెంట్ అనుకున్నటువంటి సందర్భంలో మనం ఏం చేస్తామంటే, మనం వారెంట్ ఎగ్జిక్యూషన్కి అడ్వకేట్ కమిషనర్ వారిని అపాయింట్ చేయమని చెప్పేసి మనం పిటిషన్ దాఖలు చేసుకోవడం జరుగుతుంది. 72 సబ్సెక్షన్ 2 సిఆర్పిసి ప్రకారం మనం ఒక ఎన్బిడబ్ల్యూని ఎగ్జిక్యూట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే సిఆర్పిసి ప్రకారం ఒక పిటిషన్ దాఖలు చేసుకోవడం అనేది మనం జరిగేది. అయితే మరి బిఎన్ఎస్ఎస్ ప్రకారం అయితే కనుక అడ్వకేట్ కమిషనర్ అపాయింట్ చేయమని చెప్పేసి, అంటే ఎన్బిడబ్ల్యూ ఇష్యూ అయిన తర్వాత అడ్వకేట్ కమిషనర్ని అపాయింట్ చేసుకుని మనం ఆ యొక్క నాన్ బెయిలబుల్ వారెంట్ని ఎగ్జిక్యూట్ చేయించుకుని ఆ యొక్క అక్యూజ్డ్ కోర్టు ముందు ప్రవేశపెట్టుకోవడం కోసం మనం ఏం చేస్తామంటే ది బిఎన్ఎస్ఎస్ 2023 ప్రకారం సెక్షన్ 74 సబ్సెక్షన్ 2 ప్రకారం సెక్షన్ 74 సబ్సెక్షన్ 2 ప్రకారం మనం ఇక్కడ అడ్వకేట్ కమిషనర్ పిటిషన్ దాఖలు చేసుకుని మనం ఆ యొక్క వారెంట్ని ఎగ్జిక్యూట్ చేసుకుని మనం ఆ ముద్దాయిని తీసుకొచ్చి కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మనం సిఆర్పిసికి వచ్చినట్లయితే కనుక సెక్షన్ 72 సిఆర్పిసి సబ్సెక్షన్ 2 ప్రకారం మనం అడ్వకేట్ కమిషనర్ పిటిషన్ ఫైల్ చేసుకుని కోర్టులో అడ్వకేట్ కమిషనర్ వారిని కోర్టు వారు అనుమతించిన తర్వాత అపాయింట్ చేసిన తర్వాత వారిని తీసుకెళ్ళి ఆ వారెంట్ని ఎగ్జిక్యూట్ చేసుకుని ఆ ముద్దాయిని తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టడం అనేది జరిగేది యాజ్ పర్ సిఆర్పిసి 1973. మరి ది బిఎన్ఎస్ఎస్ ది భారతీయ నాగరిక సురక్షా సంహిత 2023 ప్రకారం మనం సెక్షన్ 74 సబ్సెక్షన్ 2 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ 2023 ప్రకారం మనం పిటిషన్ దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది. టు అపాయింట్ ది అడ్వకేట్ కమిషనర్ టు ఎగ్జిక్యూట్ ది వారెంట్ టు ప్రొడ్యూస్ ది అక్యూజ్డ్ బిఫోర్ కోర్ట్. మిత్రులారా, సమ్ టైమ్స్ ఎన్యాక్ట్ కేసుల్లో కూడా కోర్టు వారు ఏం చేస్తారంటే ఈ వారెంట్ని అమలు చేయమని చెప్పేసి మనకి పోలీస్ స్టేషన్ వారికి, ఆ కన్సర్న్ పోలీస్ వారికి, జ్యుడిక్షనల్ పోలీస్ వారికి డైరెక్ట్ చేయడం జరుగుతుంది. అది 74 సిఆర్పిసి ప్రకారం అందులో చేసేవారు ఓల్డ్ కోడ్లో అయితే. ప్రజెంట్ కోడ్లో అయితే కనుక 76 ది బిఎన్ఎస్ఎస్ 2023 ప్రకారం డైరెక్ట్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ ఎన్ఎస్ఎస్ఆర్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ప్లీజ్ కాంటాక్ట్ 9855 90959.